ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్లో వీరి వివాహానికి సంబంధించి రిసెప్షన్ వేడుక కూడా జరిగింది. శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో గ్రాండ్గా ఈ వేడుక జరగగా కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి, కేవీపీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వీరితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు షర్మిల తనయుడు రాజారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ జోధ్పూర్లోని ప్యాలెస్లో ప్రియా అట్లూరితో అటు క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో, ఇటు హిందూ సంప్రదాయ పద్ధతిలో అట్టహాసంగా జరిగాయి. రాజారెడ్డి ప్రేమించిన ప్రియా అట్లూరితో వివాహాన్ని జోధ్పూర్లోని కోటలో అత్యద్భుతంగా జరిపించారు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు. 3 రోజుల పాటు ప్యాలెస్లో వీరి వివాహ వేడుకల సంబరాలు జరుపుకున్నారు. షర్మిల ఫ్యామిలీ క్రైస్తవ మతం తీసుకోవడంతో మొదట ఆ మతం ఆచారం ప్రకారం వివాహం జరిపించారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాజారెడ్డి ప్రియా వివాహ వేడుకలు జరిగాయి. ఇక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్లిలో వధూవరులు ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించారు. పట్టు చీరలో ప్రియా, పంచె షర్టులో రాజారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన పెళ్లి మండపంలో ముహూర్తం టైంకి తాళి కట్టాడు. జోధ్పూర్లోని ఉమైద్ ప్యాలెస్లో రాజారెడ్డి వివాహ వేడుకలకు ఇరు ఫ్యామిలీకి చెందిన వారితో పాటు అత్యంత తక్కువ మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. వివాహ బంధంతో ప్రియా అట్లూరిని తన కోడలుగా మార్చుకుంది వైఎస్ షర్మిల. విజయమ్మ వధువుని ముద్దు పెట్టుకున్నారు. తలంబ్రాలు, అప్పగింతలు వంటి కార్యక్రమాలన్నీ హిందూ సంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుకల్లో అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన రాజారెడ్డి ప్రియా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. రాజారెడ్డి ప్రియా నిశ్చితార్థం జనవరి 18న గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో జరిగింది. వివాహం ఫిబ్రవరి 17న జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు. యుఎస్ సిటిజన్షిప్ కూడా ఆమెకు ఉంది. రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ జంట ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే తన కుమారుడి వివాహ రిసెప్షన్కు రావాలని రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులందరినీ షర్మిలని స్వయంగా ఆహ్వానించారు. తన సోదరుడు ఏపీ సీఎం జగన్ను ముందుగా ఆహ్వానించిన షర్మిల ఆ తరువాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా అనేక మందిని ఆహ్వానించారు. వాళ్ళందరికీ షర్మిల ఒక్కరే వెళ్ళి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ నందమూరి ఫ్యామిలీకి చెందిన అలక్యారెడ్డికి మాత్రం షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కలిసి ఇన్విటేషన్ అందించారు. అలక్యతో కలిసి వారిద్దరూ ఫోటో కూడా దిగారు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వారి ఆహ్వానాన్ని స్వీకరించిన తారకరత్న భార్య రిసెప్షన్లో కూడా సందడి చేయడం మనం చూసాము. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సీఎం జగన్పై వైఎస్ షర్మిల చేస్తున్న పోరాట ఫలితంగా షర్మిల కుమారుడి వివాహానికి రిసెప్షన్కి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎంగేజ్మెంట్కు మాత్రమే హాజరయ్యారు. వివాహానికి ఎందుకు హాజరు కాలేదు అనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. జగన్ దంపతులు వివాహానికి హాజరు కాకపోవడంపై బలమైన కారణమే ఉందంటున్నాయి జగన్మోహన్ రెడ్డి కుటుంబం. షర్మిల కుమారుడు ఎంగేజ్మెంట్ జరిగే సందర్భంలో షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆ తర్వాత షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడం, అన్న జగన్పై నేరుగా విమర్శలు చేయడం ఇవన్నీ ఒకంత రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల కుమారుడు వివాహానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి షర్మిల కుమారుడు వివాహానికి హాజరు కాకపోవడంతో ఆహ్వానం అందినా కానీ జగన్ వివాహానికి రిసెప్షన్కి వెళ్ళలేదని అందరూ భావించారు. అయితే వాస్తవానికి షర్మిల కుమారుడు వివాహానికి అన్నకు ఆహ్వాన పత్రం అందించలేదని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక జగన్కి కొడుకులు లేరు, షర్మిలకు ఒకడే కొడుకు. అందుకే అతనికి వైఎస్ రాజారెడ్డి అని తాత పేరు పెట్టుకున్నారు. షర్మిలకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని, అతను ఇంత హ్యాండ్సమ్ అని చాలామందికి తెలీదు.
అందుకే అమ్మాయిలు చాలామంది అతన్ని చూసి కామెంట్లు కూడా చేశారు. అయితే త్వరలో రాజారెడ్డి హీరోగా కూడా టాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఓ టాక్ అయితే నడుస్తోంది. ఇక మరోవైపు రాజారెడ్డి ప్రియల వివాహం జోధ్పూర్ ప్యాలెస్లో జరగడానికి అసలైన కారణం ఏంటనేది చాలామందికి తెలీదు. అంటే ముందుగా విదేశాల్లో వారి వివాహం జరుగుందంటూ అనేక ప్రచారాలు జరిగాయి. కానీ జోధ్పూర్ ప్యాలెస్లో వీరు వివాహం జరపడం వెనుక పెద్ద కారణం ఉందని అంటున్నారు. జోధ్పూర్ ప్యాలెస్కు ఎంతో చరిత్ర ఉందని, అలాంటి చరిత్ర ఉన్న భవనంలో తమ కుమారుడి పెళ్లి జరిగితే నూతన దంపతులకి మంచి జరుగుతుందని భావించి షర్మిల జోధ్పూర్ ప్యాలెస్లో తన కుమారుడి వివాహం జరిపించిందని ఓ టాక్ అయితే నడుస్తోంది. ప్రస్తుతానికి ఈ నూతన జంట హనీమూన్కి ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ కలిసి విదేశాలకు హనీమూన్ కోసం వెళ్తారని టాక్.